హల్లెలూయా టీవీ ప్రేక్షకులకి స్వాగతం. బోల్డ్ టాక్స్ విత్ ఆనంద్ మనం చేపట్టిన ఈ కార్యక్రమంలో మరొకసారి మన ముందు గోడి మోజెస్ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. సార్ నమస్తే అండి. అది నేటి ఈ మధ్య మాకు ఎప్పుడో ఇంటర్వ్యూ ఇచ్చారు, మళ్ళీ మీకోసం 2-3 సార్లు ట్రై చేసాం. ఎందుకంటే కొన్ని పరిణామాలు ప్రస్తుతం ఏఎల్సి దాని మీద మనం ఎపిసోడ్ చేస్తున్నాం కదా సార్. కొన్ని పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. దాని మీద మిమ్మల్ని సంప్రదించాలని నేను 1-2 సార్లు ట్రై చేశాను. మీరు కోర్టులో బిజీగా ఉన్నారు. 3 న్యాయమూర్తులతోటి మరి మీరు ఒంటరి పోరాటం చేస్తున్నారా, సమిష్టి పోరాటం చేస్తున్నారా, కానీ కోర్టుల్లో రకరకాల వ్యాజ్యాలు వేసి వాటి కోసం మీరు ఎదురు చూస్తున్నారని మీ మిత్రుల ద్వారా తెలుసుకున్నాను. సరే, సంతోషం. మరి ఇప్పటికైనా మాకు ఇచ్చారు. అసలు ఏంటి సార్ మీ కోర్టు కేసులు ఏంటి, మీరు మీ ఎయిమ్ ఏంటి, ప్రస్తుతం జరుగుతున్న విషయాలు ఏంటి? ఆనంద్ గారు, అంటే మీరు నన్ను కోర్టు పక్షిలాగా వర్ణించారు. నేనేమి అలాంటి పరిస్థితులని ఏమీ ఇంతకుముందు ఎప్పుడు మరి చూడలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ గౌరవ హైకోర్టు వారు మా యొక్క ఏఎల్సీకి గౌరవ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి గారిని వేసిన తర్వాత వారేమో కంట్రోలర్ గారిని నియమించుకోవడం జరిగింది. కానీ ఈ యొక్క వేసిన విధానంలో కొన్ని లోపాలు చూసి అది కొంచెం బాధ కలిగి ఏఎల్సీకి జరుగుతున్న నష్టాన్ని కొంతవరకైనా నేనేమన్నా పోర్చగలనేమో అని నా ప్రయత్నం నేను చేస్తూ కోర్టులో వ్యాజ్యాలు వేయడం జరిగింది తప్ప ఇంతకు మునిపెన్నడో నేను ఎవరి మీద కోర్టు కేసులు వేయడం జరగలేదు. అలాంటి ఆలోచన కూడా ఉండేది కాదు. సరే, అసలు మీరు ఏ అంశాల మీద కోర్టును ఆశ్రయించారు, వాటిలో ఎంత మేరకు మీరు సఫలీకృతులు అయ్యారు? అంటే సఫలీకృతం అంటే యాక్చువల్గా ఏ జడ్జిమెంట్ అయినా, ఏ కమిటీని నియమించినా, హైకోర్టు వారు అవ్వచ్చు, సుప్రీంకోర్టు వారు అవ్వచ్చు, లేకపోతే ఇంకో గవర్నమెంట్ అవ్వచ్చు, ఒక టైం బాండ్తో ఆ కమిటీని వేస్తారు. కానీ ఎలాంటి టైం బాండ్ లేకుండా మరి ఇంతవరకు నాకు తెలిసి నా పరిజ్ఞానంలో, మరి ఇంతకుముందు ఉన్నాయో లేదో నాకైతే తెలియదు, కానీ ఒక టైం బాండ్ లేని కమిటీ ఇదే అని నా అభిప్రాయం. అలాగే ఈ పరిణామాల్లో ఈ టైం బాండ్ లేకపోవడం వలన వాళ్ళు 9 నెలల్లో ఎలక్షన్ చెయ్యాలి అని చెప్పి వచ్చిన కమిటీ, వచ్చిన ఈ జడ్జి త్రయం 14 నెలలైంది. ఈ రోజు వరకు కూడా ఈవెన్ చిన్న పని కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. సరికదా వాళ్ళు ఈ మధ్యలో వారిని ఎలక్షన్ చేయమని వేయడం జరిగింది. కానీ వారు ఎలక్షన్ విషయం పక్కన పెట్టి మాకు ప్రాపర్టీస్ మీద అధికారం ఇవ్వండి, లేకపోతే మమ్మల్ని పీసీసీ ఎన్నికలు జరిపించండి. పీసీసీ ఎన్నికలు కూడా వారి పరిధి కాదండి. వారిని ఓన్లీ సినెట్ ఎలక్షన్ అండ్ మెయిన్ ఎలక్షన్ చేయమని వేశారు. చాలా క్లియర్గా 10:33లో చాలా క్లియర్గా చెప్పారు. కానీ వీళ్ళు మాత్రం దానికన్నా ముందు మేము ఇది ఏదో వీళ్ళని ప్రక్షాళనకైతే చేయలే. జరిగిన లోటుపాట్ల వలన వీళ్ళు ఇక్కడ ఉన్నారు తప్ప నిజంగా పొరపాటులో లేకపోతే ఇంకో లోటుపాటులో లేకపోయి ఉంటే వీళ్ళు మాకు అవసరం లేదు. హైకోర్టు ఇది కూడా మాకున్న విభేదాలు, కీచులాటల వలన ఈరోజు వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. కానీ వచ్చిన దాన్ని వాళ్ళకి అనుకూలంగా, ఒక వర్గానికి అనుకూలంగా ఈ జడ్జిలు వ్యవహరిస్తున్నారనే యొక్క అపవాదుని వాళ్ళు ఎదుర్కొంటున్నారు. అది కొంచెం నాకు బాధగా ఉంది. అంటే మీరు కీచులాటలు ఉన్నాయని మీరు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆ కీచులాటల్ని సమస్య పోయినాయా, ఇంకా పెంచి పోషించబడ్డాయి అంటారా? సార్, కీచులాట ఒక కుటుంబం అన్నాక చాలా రకాలు ఉంటాయి సార్. ఒక అన్నకి, తమ్ముడికి ఏదో ఎక్కడ దిక్కున ఏదో భేదాలు ఉంటాయి.
అలాంటి ఇప్పుడు ఇన్ని వందల కోట్ల ఆస్తులు ఉండి ఇంత పెద్ద పెద్ద ప్రాపర్టీలు ఉన్న ఇంత పెద్ద సంస్థలో అలాంటివి ఉండడం సహజం. కానీ దాన్ని అనుకూలంగా చేసుకుని 2-3 వర్గాలు తయారయ్యి మాకు ఆధిపత్యం కావాలని కొట్టుకోవడం జరిగింది. సరే, కోర్టు వారు ముగ్గురు అడ్వకేట్స్ని గౌరవ చీఫ్ జస్టిస్ గారు, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ముగ్గురిని పిలవడం, మరి నేను ఇచ్చే దానికి మీరు ఆమోదయోగ్యంగా అంగీకారంగా ఉంటారా ఏంటి అంటే వాళ్ళు ఒబే చేయడం, 3 పార్టీలని కనుక్కొని ఒబే చేయడం జరిగింది. అయిపోయాక ఈ జడ్జి వీరు వచ్చిన తర్వాత ఒక వర్గాన్ని ఎంటర్టైన్ చేయడం, ఒక వర్గం ముగ్గురు ఎలిజిబిలిటీ లేదని చెప్పి ఎలక్షన్ చేసి ఒక ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తిని పెట్టి మీరు పెట్టడానికి వీలు చేస్తే, ముగ్గురులో ఒక ఎలిజిబిలిటీ లేని వ్యక్తిని వీళ్ళు ఎంటర్టైన్ చేస్తూ వారి వర్గానికి పోస్టింగ్లు ఇస్తూ రిమైనింగ్ ఇతర 2 వర్గాలకి సంబంధించిన వారిని సస్పెండ్లు చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. ఆ అపవాదం ఖచ్చితంగా మూట కట్టుకున్నారని నేను అభిప్రాయపడతాను. అయితే ఇప్పటికి కొంత ఐక్యత వచ్చిందని అనుకుంటున్నాను మాలో. మరి ఇది ముందు ఎలా ఉంటుందో చూడాలి. ఇటీవల మన రాజమండ్రి సెయింట్ పీటర్స్లో ఫైనాన్షియల్ మ్యాటర్కి సంబంధించి గౌరవ కోర్టు వారు ప్రస్తుతం మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా ఏమైనా ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందా? వచ్చినాయి సార్, వచ్చినాయండి. అవును సార్, మీరు అడిగిన ప్రశ్న వాస్తవమే. ఈ మా అడ్మినిస్ట్రేటర్ గారు సెయింట్ పీటర్స్ చర్చ్ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తూ ఒక లెటర్ ఇష్యూ చేయడం జరిగింది. అయితే దాన్ని వారు ఛాలెంజ్ చేసి, అప్పటికి సమ్మర్ నడుస్తుంది, వెకేషన్ బెంచ్లు నడుస్తున్నాయి. ఆ వెకేషన్ బెంచ్ని వాళ్ళు ఆశ్రయించడం, ఆ గౌరవ న్యాయమూర్తి గారు తుహిన్ కుమార్ గారు పిఎస్ జోసెఫ్ గారికి అలాంటి అధికారాలు లేవని, ఇది అకౌంట్స్ ఫ్రీజ్ చేసే అధికారం అడ్మినిస్ట్రేటర్ గారికి లేదని ఇచ్చారు సార్. ఎస్ఓపి నెంబరు 9/2022. ఇందులో ఈ ఎస్ఓపి నెంబర్ 9/2022లో వీళ్ళు దీన్ని ఆశ్రయించడం జరిగింది. ఇది సమ్మర్ వెకేషన్ బెంచ్లో ఆర్డర్ రావడం జరిగింది. ఇదిగోండి. అయితే వారు అంతటితో ఆకుండా రిట్ అప్పీల్ చేశారు. దాని మీద కౌంటర్ అప్పీల్ చేశారు. అప్పీల్ చేస్తే గౌరవ జస్టిస్ లిసా గిల్ మేడం, చీఫ్ జస్టిస్ గారు, ఆవిడ ఆ యొక్క కాపీని అర్హత లేదని చెప్పి డిస్మిస్ చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటర్ గారికి ఇచ్చిన అకౌంట్ సీజ్ చేసిన దాని మీద దాన్ని వెళ్ళిన రిట్ అప్పీల్ని వారు ఇది విచారణ అర్హత లేదని డిస్మిస్ చేయడం జరిగింది. ఎదురు దెబ్బలు చేసిన తప్పులకి తింటున్నారు. అది కొంచెం బాధాకరంగా ఉంది. వారి మీద మేమేమో చాలా ఆశలు పెట్టుకున్నాం, ఏదో చేస్తారు అంటే మా వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఏదో కలియుగ దేవుళ్ళు ఇలా ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు చేసే అన్నీ కూడా సంఘాలకు వ్యతిరేకంగానే కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు వారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ని తప్పు పట్టడం అంటే మరి ఇంతకు ముందు జరిగిన వాటి విషయాలు కూడా వర్తిస్తుందా ఇది? సార్, మీకు మా జడ్జి గారి యొక్క తాపత్రయం గురించి చెప్తున్నా. వారు యాక్చువల్గా ఎలక్షన్ బేస్లో వచ్చారు. అయితే వారికి టైం బాండ్ లేని కారణంగా వారు కొంచెం ప్రొలాంగ్ చేస్తున్నారు. 7-1 కమిటీ అన్నారు, ఆ తర్వాత ఇదన్నారు ఏదో చేయలేదు. ఆ తర్వాత రీసెంట్గా 3 ఐఏలు వేశారు సార్, ప్రాపర్టీస్ మీద అధికారం ఇవ్వండి అని. ఇంకొక రిట్ అప్పీల్ అది వేశారండి ఐఏలు. 29/6 ఒకటి వేశారండి, 29/6/26 ఒకటి వేశారు సార్. 7/4 2 రిట్ అప్పీల్ వేశారండి. ఇవన్నీ కూడా మాకు ప్రాపర్టీస్ మీద అధికారం ఇవ్వండి అని వేశారండి. అంటే దీని అర్థం వారికి ప్రాపర్టీ మీద అధికారం లేనట్టే కదా.
మరి లేని అధికారాన్ని తీసుకుని అంతకుముందే ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు గత ఇంటర్వ్యూలో నేను చెప్పడం జరిగింది, చూపించడం జరిగింది లీజ్ డీడ్. అవునండి, ఆ పెట్రోల్ బంక్ లీజ్ డీడ్ చేశారండి. పెట్రోల్ బంక్ లీజ్ డీడ్ చేసినప్పుడు వీరికి అధికారం లేకుండా ఏ రకంగా చేశారు సార్? ఏ రకంగా చేశారు, ఏ రకంగా చేస్తారు సార్? అక్కడ కంటెంప్ట్ కోర్టు పరిధిని దాటి, వారికి ఇచ్చిన పరిధిని దాటి చేశారు. ఆ తర్వాత అయితే ఈరోజు కూడా వాళ్ళు కోర్టుకి మేము ఫలాంది లీజ్ చేసామని సబ్మిట్ చేయడం, రికార్డ్ సబ్మిట్ చేయడం అనేది జరగలేదు. మరి వీళ్ళు అంటే వీళ్ళ అంటే ఆతృత లేకపోతే ఏ అదుర్దానాలో ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. కానీ మరి ఏ విధంగా ముందుకెళ్తున్నారో ఈ ప్రాపర్టీస్ మీద. అలాగే 2-3 పాస్టర్స్కి కొన్ని ప్రాపర్టీస్ అంటే మా ఏఎల్సి చర్చెస్ అంటే చాలా కొన్ని చర్చెస్కి 25 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు, 50 ఎకరాలు అలా ఉంటాయండి. అలా ఉన్నప్పుడు యాక్చువల్గా చర్చ్ పాస్టర్ గారు అనేది చర్చ్ కస్టోడియన్, చర్చ్ ప్రిన్సెస్ పరిధి ఎంత ఉంటుంది అనేది దానికి ఉండాలి. అది కాకుండా వారి పరిధిలో లేని కొన్ని ప్రాపర్టీస్ని కలిపి కస్టోడియన్గా ఆర్డర్లు ఇచ్చారు అని తెలిసింది. అంటే అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు, కానీ ఇచ్చారు అని తెలిసిందండి. మరి అలాంటి ఏమన్నా జరిగితే మాత్రం ఖచ్చితంగా మరొకసారి నేను మళ్ళీ కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మాకు ప్రాపర్టీస్ మీద మాకు పవర్స్ ఇవ్వండి అని అయ్యేకి వెళ్ళిన వాళ్ళు మరి వేరే కస్టోడియన్స్ ఎలాగ పనిచేశారు? అదే సార్, అదే అడుగుతున్నా. అలా జరిగితే, అలాంటి ఇవ్వడం అంటూ జరిగితే, ఇచ్చిండి ఉంటే ఖచ్చితంగా ఇచ్చి అంటే నా దృష్టికి వచ్చింది, నా దృష్టికి ఇచ్చారు అని వచ్చింది. అంటే కొంతమంది ఉదాహరణకి మా పాస్టర్ గారే, మా చర్చ్ పాస్టర్ గారే, గ్లోరీ చర్చ్ వెల్లింగ్టన్ గారికి, ఆయన ఏదో యాక్చువల్గా నేను ఈస్ట్ గోదావరి సీనియర్ ప్రాపర్టీ ఆఫీసర్గా ఉండేవాడిని. యాక్చువల్గా నేను ఎప్పుడైనా దానికి నేను వర్తిస్తాను. నేను ఒక ఎంప్లాయీ అంటాను. సో దాని మీద నాకేమీ నన్ను రిమూవ్ చేసినట్టు లేదు, నన్ను ఏది చేసినట్టు లేదు. మరి అలాంటప్పుడు నాకున్న అధికారాలను నేను ఖచ్చితంగా నేను వినియోగించుకుంటాను. అంతేగాని ఇప్పుడు ఏదో వాళ్ళకి లేని అధికారాన్ని ఎవరికో ఇచ్చాను, నీకు అది చేస్తాం ఇది చేస్తాం అని అతను అడ్డుపడినా వీళ్ళు అడ్డుపడినా నేను ఖచ్చితంగా మరొకసారి కోర్టుకి ఆశ్రయించాల్సి వస్తుంది. ఆ మోస్ గారు బాగానే గుర్తు చేశారు. ఇప్పుడు మీ పాస్టర్ గారు విల్లింగ్టన్ గారు, తమ్ము అంటారు కదా, అవునండి. విల్లింగ్టన్ గారు ఈ ట్రాన్స్ఫర్స్ కమిటీకి సంబంధించి స్క్రూటినీ కమిటీలో కూడా వన్ ఆఫ్ ద మెంబర్స్. ఆయన ఇప్పుడు మీ చర్చి ప్రిన్సెస్కి మొత్తానికి ఇప్పుడు ఆయన ప్రాపర్టీ కస్టోడియన్గా ఆయన వేశారని అంటున్నారా? అని తెలిసింది సార్, అని తెలిసింది. అయితే నేను ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాను. అసలు ఈ వెల్లింగ్టన్ గారు ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఏఎల్సీలో ఉంది, వాళ్ళ నాన్నగారు వాళ్ళంతా కూడా ఏఎల్సీలోనే ఉన్నారు. ఇప్పుడు ఈయన విల్లింగ్టన్ గారు ఆయన ప్రాపర్టీస్కి కస్టోడియన్ అంటే పరిరక్షించడమే కదండి ఆయన చేసేది, దాంట్లో తప్పే ఉంది సార్. ఈ పరిరక్షిస్తున్నారా అండి ముందు రెండు? అలా అన్యగ్రంథం అవ్వచ్చుగా. ఆయన జడ్జి గారిని ఆయన దృష్టిలో పడుతూ వారి వద్ద క్రెడిట్ కొడుతున్నారు అన్నదే మీ మాట. అసలు చేయాల్సిన పని పక్కన పెట్టి సార్, క్రెడిట్ అంటే అది ఎంతవరకు వెళ్ళిందంటే గౌరవ్ మరి మా పాస్టర్ గారు అంటే సినడ్ బిషప్ రేస్లోనూ ఉన్నారు, మా మోడరేటర్ రేస్లో కూడా ఉన్నారు అనేది వినికిడండి. ఎస్ వన్ ఆఫ్ ది ఆస్పిరెంటే అండి ఖచ్చితంగా. వారి గుడ్ లుక్స్లో ఉంటూ, వారి గుడ్ లుక్స్లో నుంచి ఈ యొక్క మెట్టు ఎక్కుతూ ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలి సార్. సరే సార్, ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అన్నారు కదా, కానీ మోసే మీరు ఏది చెప్పినా దానికి ఏదో ఒక పేపర్ని చూపించి ఒక ఎవిడెన్స్ని చూపించి కానీ మీరు మాట్లాడరు సార్. డెఫినెట్గా మీతో ఇంటర్వ్యూ చేయాలంటే మాకు ఈజీ, ఎందుకంటే ఎలిగేషన్స్ కంటే కూడా మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తోటే మాట్లాడుతున్నారు, చాలా సంతోషం. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్ కమిటీ తర్వాత స్క్రూటినీ కమిటీ వీళ్ళ ఆధ్వర్యంలో
ఇప్పుడు మరి ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి కదా, వాటిల్లో కొంతమందిని క్లెర్జీ రోల్ ప్రకారం కొంతమందిని పక్కన పెట్టేస్తారు. సుమారు ఒక 200 మంది ఉంటారా ఏమో, అంటే నేను కూడా వాట్సాప్లో చూసిన దాని ప్రకారం ఇంచుమించు 300 అన్నట్టుగా అన్నారు. అయితే జోసెఫ్ పిఎస్ గారు అడ్మినిస్ట్రేటర్ గారు దాన్ని క్వశ్చన్ చేయడం కూడా చూశాను నేను గ్రూప్లో. మరి అది ఎంతమంది నెంబర్ ఇదని ఖచ్చితంగా చెప్పలేం, కానీ ఇంచుమించుగా 200 to 300 ఉండొచ్చేమో. అదే మొన్న 1-2 నాకు తెలిసిన దృష్టికి వచ్చి ఒక 1-2 షోకాజ్ నోటీసులు వెళ్ళి 7వ తారీఖు నాడు వచ్చి మీరు ఈరోజు రేపు సార్ ఆన్సర్ చేయండి అని అన్నారు. ఆన్సర్ చేయండి అన్నారా, మీరు ఇక వెకేట్ చేసి వెళ్ళిపోండి అన్నారు? ఆన్సర్ చేయండి అనలేదు సార్, మీ యొక్క సర్టిఫికేట్స్ని నిరూపించుకోండి అని చెప్పారు. జెన్యూనిటీ నిరూపించుకోండి, లేని పక్షంలో పీస్ఫుల్గా చర్చని వికెట్ చేసి వెళ్ళండి అని అన్నారు. అంటే నేను కూడా అగ్రీ విత్ దట్. కానీ మంచి ప్రయత్నమే, కానీ వారు కూడా ఏదో ఒక ట్రైనింగ్ అయితే అయ్యారు కదా సార్. ఇప్పుడు సిరంపూర్ యూనివర్సిటీలోనే చదవాలి అనే రూల్ లేదు కదా సార్. ఇప్పుడు మనం సింపుల్గా ఒక టీచర్ గారు ఉన్నారు సార్, సెకండరీ గ్రేడ్ టీచర్ గారు బీడీ కోర్స్ చేయరా? ఏది కరస్పాండెంట్ కోర్సు చేసి ప్రమోషన్కి పెట్టుకోరా? మరి అటువంటప్పుడు సిటిహెచ్ సర్టిఫికేట్తో పాస్టర్స్ ఉన్నారు. అంటే నేను దొంగగా సృష్టించిన వాళ్ళ గురించి అయితే నేను మాట్లాడుతున్నది, వాళ్ళకి పనిష్మెంట్ చేయడంలో తప్పులేదు. దాని గురించి నేను ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడను. ఖచ్చితంగా జడ్జి గారి పని నేను ఆహ్వానిస్తాను, అప్రిషియేట్ చేస్తాను కూడా. కానీ ఏదో ఒక సర్టిఫికేట్ చదివారు కదా, నీ పూర్తిగా సిరంపూర్ యూనివర్సిటీ అనుబంధంతోనే ఉండాలి అనేది తప్పు. ఇప్పుడు వీరు బేతేల్ అనే ఒక బైబిల్ కాలేజ్ ఉంది సార్, మరి దాని సర్టిఫికేట్ని ఎలా చేస్తున్నప్పుడు మిగతా ఎందుకు చేయరు? అలాగే అంతకుముందు మన లూథరన్దే సిటిహెచ్ కాలేజ్ ఉండేదిగా, లూథరన్ సిటిహెచ్ కాలేజ్ ఉండేదిగా, మరి దాన్ని తీసుకుంటారుగా. ఇలాగా సిటిహెచ్ అనేది చాలా రకాలుగా చాలా కాలేజీలు ఉంటాయి సార్. అంటే చాలా కాలేజీలు ఉంటాయి ఓకే, కానీ మనకి గతం నుంచి వస్తున్న ఒక ఆనవాయితీ, ఒక సాంప్రదాయం ఉన్నది సిరంపురం యూనివర్సిటీ అఫిలియేషన్ అని అంటున్నారు కదా. అదేంటి సార్, ఈ ఒక గ్రూపులో నేను చూశాను ఒక మెసేజ్, ఒక ఆయన ఎలా పెట్టారంటే ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి అంటే నేను ఒక మెసేజ్ ఇలాగే ఇప్పుడు మీతో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నానో వారు ఎంతో కాలం నుంచి చేస్తుంటారో 15-20 సంవత్సరాల నుంచి ఇది పాతుకుపోయింది సార్. దగ్గర 25 years ప్లస్ నుంచి పాతుకుపోయినారు వీళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయి సార్? ఆ చదువులు ఏమైపోతాయి? చిన్నపిల్లలు ఉండొచ్చు, పెద్దోళ్ళు ఉండొచ్చు, పెళ్ళిళ్ళు చేసుకునే వయసు వచ్చిన పిల్లలు ఉండొచ్చు. ఇప్పుడు ఈయన ఏం చేస్తారు? రోడ్డు మీద పడిపోయి ఆ కుటుంబం ఎక్కడికి వెళ్తుంది? ఏమవుతుంది చెప్పండి ఒకసారి. మరి అలాంటి నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి? ఆడు ఖచ్చితంగా ఫ్రాడ్ చేసి ఉంటే, ట్యాంపరింగ్, సర్టిఫికేట్ ట్యాంపరింగ్ అయితే వాడిని ఖచ్చితంగా శిక్షించండి. అంతేగాని ఏదో ఒక కాలేజీలో చదివిన పాస్టర్ గారిని మాత్రం శిక్షించడం అనేది నా అభిప్రాయం కాదు. బాగా చెప్పారండి. ఇప్పుడు వాస్తవానికి నిజంగా చదివి ఈ పాస్ అయ్యి ఈ పట్టా పొందిన వానికి న్యాయం జరగాల్సిందే. సార్ మీరు అంటున్నది బాగానే ఉంది, మీ ప్రతిపాదన కూడా. మరి సరే, ఈ విషయంలో మీరు ఏమైనా ప్రతిపాదన చేయగలరా? ప్రతిపాదన అంటే ఏమన్నా సార్, ఇప్పుడు సిరంపూర్ యూనివర్సిటీ అనేది బీటీహెచ్, బీడీ, ఆ తర్వాత ఎంటీహెచ్, ఎండి, డాక్టరేట్ ఇవన్నీ ఇవ్వడానికి హయ్యర్ ఎడ్యుకేషన్ మ్యాక్సిమం హయ్యర్ డిగ్రీ, ఆఫ్టర్ డిగ్రీ అండ్ పోస్ట్ డిగ్రీ కోర్సెస్ ఇచ్చేదండి. సో ఇచ్చేది. సో ఆ కాలేజీలోనే చదవాలని ఏం లేదు కదా సార్. ఇప్పుడు సిటిహెచ్ అనేది దానికి అనుబంధం. ఆ యూనివర్సిటీలో కొన్ని సిటిహెచ్ ట్రైనింగ్ ఇచ్చే కాలేజీలు రిజిస్టర్ చేసుకున్నాయి. అవి కాకుండా వేరే కాలేజీలు ఉన్నాయి, థియాలజీ కాలేజీలు నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ కూడా లోతరగిరిలో కాలేజీ నడుస్తుంది. ఈ సిటిహెచ్ పాస్టర్స్ని రిమూవ్ చేయడంలో
జడ్జి గారు చాలా కీలక పాత్ర, చాలా కీలకమైన నిర్ణయమే తీసుకున్నారు. కానీ ఈ తీసుకున్న నిర్ణయంలో తప్పుడు సర్టిఫికేట్లు, ఈ ట్యాంపర్డ్ సర్టిఫికేట్స్, ఫేక్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా తీసేయాలి. దాన్ని అందరూ ఆహ్వానిస్తారు, స్వాగతిస్తారు. కానీ ఏదో రూపంలో ఏదో కాలేజీలో సిటిహెచ్ చదివి వచ్చిన పాస్టర్స్ ఉన్నారు. అలా వచ్చిన పాస్టర్స్ని మా ఏఎల్సి కొంతమంది తీసుకోవడం జరిగింది. మినిస్టీరియం అని ఒకటి ఉంటుంది. ఆ ఏది ఫస్ట్ కౌన్సిల్ స్క్రూటినీ చేస్తుంది, ఆర్డినేషన్ కమిటీ స్క్రూటినీ చూస్తుంది. ఆర్డినేషన్ కమిటీ చూశాక ఆ తర్వాత మినిస్టీరియంలో చూసి వీళ్ళందరూ ఓకే అంటేనే కానీ వాళ్ళని ఆ పోస్టులోకి తీసుకోరు. అయితే ఈ తీసుకునే క్రమంలో కొన్ని లోటుపాట్లు జరిగినాయని ఇప్పుడు బయటపడింది. ఇది ఎప్పటి నుంచో ఉంది, కానీ జడ్జిలు ఇప్పుడు చేశారు. వారికి ఖచ్చితంగా నా కృతజ్ఞతలు. అయితే ఆ ముసుగులో 1 లేకపోతే 5 10 ఉండే వాళ్ళని తీయడం మానేసి టోటల్గా సిటిహెచ్ అనేది సిరంపూర్ యూనివర్సిటీ అనుబంధం కానీ దాంట్లో చేసిన ఎవరిని అలౌ చేయను అనేది మాత్రం అన్యాయం. ఉదాహరణకి రామాయపట్నం అనే దగ్గర ఒక కాలేజ్ నడిచింది, అది ఇప్పుడు లేదు. దాని రికార్డ్స్ ఉన్నాయో లేవో తెలీదు. పట్నం అనే కాలేజీ ఉంది, అది ఈరోజు మనుగడలో లేదు. అది ఏమైందంటే దాని రికార్డ్స్ లేకపోతే ఇంకోటి ఎక్కడికి వెళ్ళినాయి ఏంటో తెలియదు. కానీ అందులో ఖచ్చితంగా ఉన్న కాలంలో చదివిన వాళ్ళు ఉన్నారు. ఆ చదివిన వాళ్ళని ఇప్పుడు కాలేజీ లేదని, లేకపోతే ఆ కాలేజీ లేని సమయంలో కొంతమంది ఏదో కొంత ఫేక్ సర్టిఫికేట్లు తీసుకున్నారని ఒక అపవాదం ఉంది. ఆ అపవాదు చేసిన కొంతమందికి అక్కడ చదివిన మొత్తం అందరినీ కూడా బలి చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎంచేతంటే వారు చదివినప్పుడు కొంత ఎవిడెన్స్ అనేది ఉంటుంది. ఆ ఎవిడెన్స్ని మీరు ఖచ్చితంగా తీసుకుని మా కమిటీ నిర్ధారించింది అని అనే కన్నా మీరు ఫస్ట్ అటు వెళ్ళండి, ఆ ఊరు వెళ్ళండి, తెలుసుకోండి. లేదంటే అందులో చదివిన అందరినీ ఒక అసెంబ్లీ చేయండి. అసెంబ్లీ చేసి అబ్బాయి మీరు ఎప్పుడు చదివారు, ఎలా చదివారు, ఏంటి అప్పుడున్న ఎవిడెన్సెస్ తీసుకుని మీకు అప్పుడు ఏమనిపించిందో చేయండి. అంతేగాని ఏదో ఒంటెద్దు పోకడలాగా మొత్తం అందరినీ తీసేస్తాం, అక్కడ కాలేజీ లేదు, అవన్నీ ఫేక్ సర్టిఫికేట్లు అంటే మాత్రం అది అన్యాయం. అలాగే రిమైనింగ్ పీపుల్ కూడా, రిమైనింగ్ కాలేజెస్లో చదివిన ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రాపర్ వేలో ఎంక్వైరీ చేసి వారిది నిజంగా ఫేక్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా తీసేయండి సార్, మేము ఏమీ కాదంటలేదు, 100%. కానీ ఏదేమైనా సరే కొంత దయాద్రోదయం మాత్రం వాళ్ళ మీద ఎందుకు చేతంటే ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళు కాదు. 15 సంవత్సరాల నుంచి ఈ పాస్టర్ గారు సేవ చేస్తున్నారు. వాళ్ళు మ్యాక్సిమం C క్లాస్ ప్యారిష్ చేస్తారు. కానీ C క్లాస్ ప్యారిష్లో ఎంత వస్తుంది సార్? మ్యాక్సిమం 10,000 వస్తుంది. 10,000 కాదు కదా, 5,000 కూడా వచ్చే చర్చలు ఉన్నాయి, అంతకన్నా తక్కువ వచ్చే చర్చలు ఉన్నాయి. మరి ఆ రోజు ఆ డబ్బులతోనే వాళ్ళు దేవుని పరిచయం చేశారు, వారి కుటుంబాలను పోషించుకున్నారు. అయితే ఈరోజు ఏదో కొంచెం వాళ్ళు అటు ఇటు తిరగడం వలన, ఇలా చర్చలు మారడం వలన ₹1 వస్తే వచ్చి ఉండొచ్చు, ఒక జీతం పెరిగితే పెరిగి ఉండొచ్చు. కానీ ఈవేళ వాళ్ళు ఫ్యామిలీస్ని కడుపు మీద మాత్రం కొట్టకండి. మీరు ఏదన్నా నిర్ణయాలు తీసుకుంటే, మీరు ప్రక్షాళన చెయ్యాలి అనుకుంటే చాలా చాలా రూమర్స్ ఉన్నాయి, ఆ రూమర్స్ మీద మీరు వెళ్ళండి. అంతేగాని చిన్న వాటి మీద చిన్న C క్లాస్ ప్యారిష్లు పట్టుకోవడం మాత్రం భావ్యం కాదని నా అభిప్రాయం సార్. చాలా మంచి ఆలోచన చెప్పారండి మోసి గారు. ఇదేంటంటే ఒక మానవీయ కోణంలో మీరు ఆలోచించారు. ఈ మరి మేనేజ్మెంట్కు ఈ సజెషను వారు పరిగణలోకి తీసుకుంటే మరి చాలా కుటుంబాలు సుమారు 200 మంది పైగా అంటున్నారు కదా, మరి ఆ కుటుంబాలు నిజంగా అసలు చదవకుండా ఏదో తప్పుడు సర్టిఫికెట్ తోటి వచ్చిన వాళ్ళు పనిష్ చేయాల్సిందే. కానీ మరి చదివి ఈ ఏదో శ్రీరంపురం యూనివర్సిటీ అన్నది అఫిలియేషన్ అన్నది అది పై చదువులకే, అంటే రెవరెండ్ కాకం అయితే పోడు కదా, సిటిహెచ్ చదివిన ఆయన రెవరెండ్ కాకుండా పోడు కదా. సరే, మీ ఆలోచన బాగుంది. మరి ప్రతిపాదనని మరి జడ్జిత్రయం పరిగణలోకి తీసుకుంటుందని కూడా మనం కోరుకుందాం. సరే, ఇప్పుడు ఇటువంటి ఈ బాధితుడు మనకి క్లెర్జీ రోళ్ళు స్క్రూటినీలో తన జాబ్ పోగొట్టుకున్న ఒక పాస్గా, సరే ఇప్పుడు మనం ఈ PCC ఎడా కమిటీ అనే 2 సబ్జెక్టులు ప్రధానంగా ఈ వాట్సాప్ గ్రూపులు ఎక్కువగా నడుస్తున్నాయి.
వీటితో పాటు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నది మాత్రం పీసీసీ ఎడాక్ కమిటీ అన్నది. ఈ ఎడాక్ కమిటీ అన్నది పీసీసీ డిజాల్వ్ అయిపోయిన చోట ఎడాక్ కమిటీస్ ఉండడం అన్నది మామూలుగా జరిగే విషయం. ఏంటంటే ఎలక్షన్ పీసీ ఎలక్షన్ జరిగేటప్పుడు మధ్యలో ఏదైనా గ్యాప్ వస్తే అప్పటి వరకు ఎడాక్ కమిటీ వేస్తారు. ఇప్పుడు పీసీసీలు ఎక్కడా లేవు, అన్నీ కూడా ఎడాక్ కమిటీలతోటే చర్చస్ రన్ అవుతూ ఉన్నాయి. అసలు ఈ గందరగోళం ఒకటి నెలకొంది కదా, దీనికోసం మీరు ఎవరు చెప్పండి. సరే, అంటే చాలా చాలా చక్కగా అడిగారు, మంచి ప్రశ్న. ఇప్పుడు యాక్చువల్గా గౌరవ జడ్జి గారులు వచ్చేటప్పటికి కొన్ని పీసీసీలు ఉన్నాయి, కొన్ని అడ్హాక్లు ఉన్నాయండి. అయితే ఎక్కువ సాధ్యమైనంత వరకు ఏ క్లాస్ ప్యారిషెస్ మ్యాక్సిమం అడ్హాక్లే నడుస్తున్నాయి, కొన్ని లేవు. అయితే ఈ జడ్జి గారు ఎలక్షన్ చేయడానికి వచ్చి ఎలక్షన్ అని చెప్పి పీసీసీలే ఉండాలి, అడ్హాక్లు ఉండడానికి వీలు లేదని అన్నారు సార్ స్టార్టింగ్. అని ఎలక్షన్ అని 7 man ఎలక్షన్ ప్రకటించారు. ఎలక్షన్ ప్రకటించి పీసీసీ ఎన్నికలు చేసుకోవడానికి అధికారం ఇచ్చారు చర్చిలకి. పీసీసీ ఎన్నికలు మ్యాక్సిమం చేస్తారు. సడన్గా 7 man కమిటీ ఆ ఎన్నికలను ఆపేయమన్నారు. ఎందుకు ఆపేయమన్నారో వాళ్ళకి తెలియదు. ఆపేయమని ఒక 7 man కమిటీని వేశారండి. 7 man కమిటీని వేసి విధి విధానాలు రూపొందిస్తారో అది రూపొందించాక దాని ప్రకారం జరగాలి. ఆ నామ్స్లో ఉంటే ఈ జరిగిన ఎన్నికల్ని కొన్నిటిని మేము యాక్సెప్ట్ చేస్తామని అన్నారండి. అయితే వాళ్ళు ఇచ్చింది కూడా ఏ ప్రాసెస్లో పీసీసీ ఎన్నికలు జరిగినాయో, అయితే ముందు వారు ఇచ్చిన ప్రాసెస్లోనే ఎన్నికలు జరిగినాయి. అంటే మరి అంత గుడ్డిగా రూల్స్ రెగ్యులేషన్స్ తెలియకుండా ఎలక్షన్ జరుపుకోమని చెప్పేశారా? అంటే వీళ్ళు ఆ పేరు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళదే కదా తప్పు. చేసుకోమండం వాళ్ళే, ఆపమండం కూడా వాళ్ళే. ఆపేశారండి. ఆపేశాక ఇది అయిపోయింది. అయిపోయి పాపం అన్ని దిక్కుల మ్యాక్సిమం ఏ క్లాస్ ప్యారిషల్కి చైర్మన్లు ఎన్నుకోవాలి, ఇవన్నీ చేయాల్సిన విషయంలో అయిపోయింది. ఈ మధ్యలో ఏమైందంటే ఈ జడ్జెస్ గారు చర్చిలకి తిరగడం, ముఖ్యంగా జేఎస్ రత్నకుమార్ గారు ప్రతి చర్చిలో వెళ్ళి ప్రీచింగ్ చేయడం, అది మాట్లాడడం ఇది మాట్లాడడం ఇవన్నీ చెప్తున్నారు. చెప్తూ ఆ ప్రయత్నంలో కొంతమంది అభిమానులు ఫాలోవర్స్గా ఆయనకి తయారవడం, వారి ఇన్ఫ్లుయెన్స్ ఈయన మీద పడి చాలా వరకు చర్చెస్ అంటే ఉదాహరణకి హోలీ ట్రినిటీ రాజమండ్రి, ఇదే గందరగోళం మన హోలీ ట్రినిటీలో కూడా జరిగినట్టుంది కదండి. కొన్ని వార్డుల ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా చైర్మన్ ఎలక్షన్ జరిగే ముందు సడన్గా ఆపేసి అక్కడ కూడా ఒక గందరగోళం, ఒక అన్రెస్ట్ అన్నది అక్కడ క్రియేట్ అయింది. దీని మీద కూడా ఇటీవల జాన్సన్ గారితో కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ పాడ్కాస్ట్లో ఆయన కూడా ఆ విషయాన్ని లేవనెత్తారు. అది కాకుండా మన వైజాగ్ ట్రినిటీ చర్చ్కి సంబంధించేది ఒక డిఫరెంట్ పరిణామం ఉంది సార్. నేను దేంట్లో చూసాను, యూట్యూబ్ లైవ్ వస్తుంది అది అని చూసారా? వచ్చింది, ప్లస్ అది కొంచెం హల్చల్ అయింది సార్. అదేంటంటే ఒక 15 వార్డులు ఉన్నాయి, ఆ చర్చికి 15 వార్డులు ఉన్నాయి సార్. 15 వార్డుల్లో 10 వార్డులు ఎలక్షన్ అయిపోయిందట. 15 వార్డులకి ఎలక్షన్ అయింది సార్. అయితే 10 వార్డులను యాక్సెప్ట్ చేసినట్టు రిమైనింగ్ 10 వార్డులని ఎలక్షన్ చేసుకోవడానికి, రిమైనింగ్ 5 వార్డులు ఎలక్షన్ చేసుకోవడానికి ఈ ఒక 10 మందితో కమిటీ వేసినట్టుగా మాస్టర్ గారు చదవడం జరిగింది. కానీ మరి అదే వాస్తవం అయితే ఆ ఒక్క చర్చికి అది ఎలా వర్తిస్తుంది? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఏ క్లాస్ A1 ప్యారిష్లు అన్నింటికి వర్తించాలి. మరి ఆ ఒక చర్చికే వర్తిస్తుందంటే బహుశా ఆ పాస్టర్ గారు ఏమన్నా వారికి హై ప్రయారిటీలో ఉండొచ్చు. అదే జరుగుతుందని పబ్లిక్ టాక్ కూడా నడుస్తుంది. అంటే ఇప్పుడు ఎలక్షన్ యాక్సెప్ట్ చేసిన 10 వార్డులు ఆయన అనుకూలంగాను, ఈ 5 వార్డులు అననుకూలంగాను ఉండబట్టి అయిందా? అలాగేం కాదు, కానీ వారు ఏదో అక్కడ మేనేజ్మెంట్ని సజావుగా నడుపుకోవడానికి అక్కడ 2 వర్గాలు సార్. శ్రీకాంత్ గారిని కూడా యాక్చువల్గా ఈ
వద్దు, స్మిత్ గారు ఉన్నప్పుడు వద్దు అని శ్రీకాంత్ గారిని కూడా వద్దు అనడం జరిగింది. ఆ 2 వర్గాల్లో ఏదో సంథింగ్ జరిగింది. ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ శ్రీకాంత్ గారిని వద్దు అన్న ఆయన్ని అపాయింట్ చేయడం జరిగింది. గౌరవ్ కురియన్ గారు వెళ్ళే దాన్ని డిసైడ్ చేశారు. మా కంట్రోలర్ గారు దాన్ని డిసైడ్ చేశారు. వారు గుడ్ లుక్స్లో ఆయన ఖచ్చితంగా ఉన్నారు. మరి అలాంటి ఆయనకి ఇలాంటి ఆర్డర్ ఆయన మరి అంత చాలా బహిరంగంగా చదివారు. 15 వార్డుల్లో 10 వార్డులని యాక్సెప్ట్ చేశారు, 10 వార్డు డేకన్స్ని యాక్సెప్ట్ చేశారు. రిమైనింగ్ 5 వార్డ్స్ జరగడానికి ఈ 10 మందిని కమిటీ చేశారని అన్నారు. మరి అది ఎంతవరకు సమంజసం? అంటే మళ్ళీ దానికి ఇంకో నోటిఫికేషన్ ఇంకా నోటిఫికేషన్ ఏం సార్, జరుపుకోమన్నట్టుగానే కదా లెక్క. ఇక్కడ రాజమండ్రి హోలీ ట్రినిటీ వచ్చేటప్పటికి ఇట్స్ ఎ డిఫరెంట్ సినారియో. వాళ్ళకి 100% అబ్సల్యూట్ పీసీసీ ఉంది విత్ కోఆప్షన్ మెంబర్స్. అయితే కోఆప్షన్ ఎందుకు చెల్లదో, వాళ్ళని కలిపితే ఇది అవుతుందని చెప్పి, అంటే కోరం వస్తుందని చెప్పి, వాళ్ళది చెల్లదు కాబట్టి మీకు అడహాకేస్తున్నాం అని చెప్పి ఒక పైరువి జరిగిందని వాళ్ళు అంటారు. మరి ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు సార్. ఏదేమైనా వారికైతే ఖచ్చితంగా అన్యాయం జరిగింది హోలీ ట్రినిటీ వరకు. వాళ్ళ మీద ఒక పాస్టర్ గారిని వీళ్ళ కన్సర్న్ లేకుండా, వీళ్ళ దృష్టిలో పడకుండా హై-హ్యాండెడ్గా అపాయింట్ చేశారు. దాన్ని మేము అపోజ్ చేయడంతో చైర్మన్ ఎలక్షన్, ఈ మిగిలిన మొత్తం పీసీసీ ఎలక్షన్ అంతా కూడా డిజాల్వ్ చేసి పడేశారు అన్నది జాన్సన్ గారు చెప్పారు. అయ్యి ఉండొచ్చు సార్, అయ్యి ఉండొచ్చు. కానీ ఏదేమైనా ఏ క్లాస్ ప్యారిష్కి మా రాజ్యాంగంలో కానీ ఈవెన్ మా ప్రెసిడెంట్ గారు కూడా డైరెక్ట్గా ఒకవేళ ఈ సినారియో లేకముందు ఒక ఏఎల్సీ ప్రెసిడెంట్ గారు లేకపోతే ఒక కౌన్సిల్, హై అండ్ బాడీ కౌన్సిల్ అయినా కూడా అంత డైరెక్ట్గా ఏ క్లాస్ ప్యారిష్కి ఆ ప్రొవిజన్ ఉంది. ఏ క్లాస్ ప్యారిషే పాస్టర్ గారిని ఎంచుకుంటుందండి. ఒక 3 పాస్టర్ గారులు వస్తారు, డెమో ఇస్తారు, అందులో నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సో సంఘంతో జనరల్ బాడీ మీటింగ్లో కూడా డిసిషన్ తీసుకోవాలి. యాక్చువల్గా అంటే పీసీసీ, ఎల్సీసీ అని 2 బాడీలు ఉండాలి. యాక్చువల్గా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎల్సీసీ అనేది లేదు, ఓన్లీ పీసీసీ అని నడుస్తుంది. కాబట్టి జనరల్ బాడీ సర్వమహాజన సభ పెట్టి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని కానీ ఏ క్లాస్ ప్యారిష్కి పాస్టర్లను వేయడానికి ఆప్షన్ లేదు సార్. మరి వీళ్ళు ఒంటెద్దుపోకడతో చాలా మొండితనంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారండి. ఈ పాస్టర్స్ ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు, చేసేయమంటారు, చేయలేదంటారు, చేస్తున్నారో లేదో తెలియదు, వారి పరిధిలో లేనిది సినెడ్ టు సినెడ్ అనేది ఖచ్చితంగా అది ఒక దాన్ని ఏమంటారు అంటే డే టు డే అడ్మినిస్ట్రేషన్లోకి రాదు సార్ అది. అలాంటి డిసిషన్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకోవడం, ఈ ప్రాపర్టీస్ మీద అధికారం ఇవ్వడం, ఇవన్నీ కూడా రావు సార్. అది పాలసీ మ్యాటర్. ఏ సినెడ్లో ఆ సినెడ్లో పాస్టర్స్ని అయితే మేబీ వాళ్ళ టర్మ్ అయిపోయి 5 years కంప్లీట్ అయ్యో లేకపోతే ఇంకోటి అయ్యో అయితే చెయ్యొచ్చు. కానీ 15 years అయిపోయిన వాళ్ళు ఉన్నారో వీళ్ళని సినెడ్ మారుస్తామంటే అది ఖచ్చితంగా పాలసీ మ్యాటర్ అవుతుంది సార్. పాలసీ మ్యాటర్స్ చెయ్యాలి అంటే డెఫినెట్గా అసలు సిఓఎస్ జరగాలి సార్. ఎన్ఎన్సీ అనే ఒక బాడీ ఉంటుంది సార్, రూల్స్ కమిటీ ఒకటి ఉంటుంది సార్. ఆ రూల్స్ కమిటీ మీటింగ్ జరగాలి, సిఓఎస్ జరగాల, ఈ కౌన్సిల్ వాటిని ఆమోదించాలా. ఇన్ని జరగాల్సిన దాన్ని వీళ్ళు ఒక్క మనిషి లేదా ఒక 2 మనుషులు, మా కురియన్ గారు, జోసెఫ్ కురియన్ గారు అయితే ఇక్కడికి రారు, చూడరు, తెలుసో తెలీదో నాకు తెలీదు, ఆయన్ని మరి ఎందుకు వేసుకున్నామో మాకు తెలీదు, ఎందుకు వేసారో మాకు తెలీదు. మరి ఈ రకంగా మాకు కనీసం ఆ జోసెఫ్ కురియన్ గారు ఒకసారి ఇది ఛార్జ్ తీసుకున్న రోజు చూశాను నేను. ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి విజయవాడ వచ్చారని తెలిసింది. ఆ తర్వాత ఏమో శంషాబాద్ దగ్గర ఒక చర్చిలో మొత్తం అందరు నాయకుల్ని మొత్తం పెట్టి మీటింగ్ జరపడం జరిగింది. ఆ మీటింగ్లో గౌరవ కంట్రోలర్ గారు మాట ఇవ్వడం జరిగింది, అక్టోబర్ నవంబర్లో నేను 100% ఎలక్షన్ చేసేస్తానని. గడిచిన అక్టోబర్లో ఈ అక్టోబర్ కూడా వచ్చేసే పరిస్థితి కనబడుతుంది. కానీ ఎలక్షన్లకి ఇంత కూడా పునాది పడలేదు. ఏం చేస్తారో, ఎప్పుడు చేస్తారో, మరి ఎంతకాలం సాగదీస్తారో సాగదాం. మేము కోర్టులను ఆశ్రయించడం జరుగుతుంది. మరి మా కోర్టులో ఎప్పుడు న్యాయం జరుగుతుందో మేము చూడాలి. అసలు మీరు కోర్టులకి వెళ్ళడం వలన
మా కాళ్ళకి ముందర బంధం పడుతుంది, అలాంటివి లేకుంటే మేము వచ్చిన పని చక్కచక్క పూర్తి చేసేయగలం. ఈ వక్ర మార్కులు ఈ కోర్టులను ఆశ్రయించడం వల్ల ఇది ఇంకా డ్రాగన్ అయిపోతుంది అని అంటున్నారు కదా. అసలు ఈ కోర్టు వరకు వెళ్ళకుండా మీరు అడ్మినిస్ట్రేటర్ దగ్గరికి వెళ్ళి మీ ఏఎన్సీ ఆఫీస్లోనే ఆయన కేబుల్ మీద ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మరి ఇంకా ముందుకెళ్ళిపోవచ్చు కదా, అన్ని స్పీడ్ అవుతాయి కదా సార్. చెప్పు. మా ఏఎల్సీ ఆఫీస్లో మేము ఈరోజు స్వతంత్రంగా వెళ్ళగలిగే పరిస్థితులు అయితే లేవు. గౌరవ అడ్మినిస్ట్రేటర్ గారు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, పర్మిషన్ తీసుకోవాలా. వారు ఎప్పుడు పర్మిషన్ ఇస్తారో తెలీదు, ఏ రోజు ఏ రకంగా రూల్స్ పెడుతున్నారో తెలీదు. వెళ్ళినా కూడా అంతంత మాత్రం గౌరవంతోనే మేము వస్తున్నాం. మాకంటూ గౌరవం ఇవ్వడం లేదు ఖచ్చితంగా, అదే ఖచ్చితంగా ఎవరైనా చెప్తారు. సో అందుకని ఇంకా మేము ఒకవేళ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా చెత్తపట్లో వేస్తున్నారు వాళ్ళు. మాకు తెలిసినంతవరకు ఎన్నో వందల వేలు రిప్రజెంటేషన్స్ ఇచ్చుంటారు మా మొత్తం అందరూ కూడా, కానీ దేన్ని కూడా వాళ్ళు పరిగణలో తీసుకోలేదు. వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటున్నారో అదే చేస్తున్నారు. మరి ఇలాంటి ధోరణిలో మరి మేము ఏం మాట్లాడగలం సార్? మీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం జోసెఫ్ పిఎస్ గారి టేబుల్ మీద అసలు ఇంతవరకు ఏది జరగలేదా? ఏది జరగలేదు సార్, ఏది జరగలేదు. వారు పోనీ మీరు ఎవరినన్నా మీకు వీలైతే మీరు సార్ దగ్గరికి వెళ్ళి కూడా ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నించండి. ఆయన ఏం చేశారో చెప్పుకోమనండి. నేను ఇది చేశాము, మేము ఇది చేసాము, అన్నీ కూడా ప్రగల్భాలు తప్ప ఒక్కటి కూడా రియాలిటీ లేదు సార్. అదేదో ఎడ్లపాడు స్కూల్ అంటారు, ఏమీ లేదు. భీమవరం అంటారు, ఏమీ లేదు. ఇక్కడ అంటే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. భీమవరం అనే సబ్జెక్టు గవర్నమెంట్తో చక్కగా మాట్లాడుకొని పాజిటివ్ వేలో మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్ని తీసుకెళ్ళి కోర్టులో వేసి, వాస్తవంగా గవర్నమెంట్ మున్సిపల్ అధికారులు చేసిన పనికి ఆ చుట్టుపక్కల ఉన్న పాస్టర్స్ నాయకులు స్పందించిన విధానం చాలా గ్రేట్. వారందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అంత చక్కగా కాపాడుకున్న దాన్ని కోర్టులో కేసేసి దాన్ని చాలా పెద్దది చేశారు. ఈరోజు గవర్నమెంట్ కూడా సహకరించే పరిస్థితి లేదు. ఎంచేతంటే అది 99 సంవత్సరాల లీజుకి ఇవ్వడం వాస్తవమే. అది గవర్నమెంట్తోనే మాట్లాడుకుని మీకు తెలియదేమో సార్, మా ప్రాపర్టీ ఇదేనా. గౌరవ జయరత్న కుమార్ గారు వెళ్ళారు, ఒక్క అంగుళం కూడా వదలం, ఇది మిషనరీలు తిరిగిన నేల, వాక్యం చెప్పిన నేల అని చెప్పారు. కానీ వేళ అలాంటి నేలలో నుంచుని మాట్లాడిన మాటలకి విలువ లేకుండా ఎలా చేస్తారో ఏంటో తెలీదు. ఇలా చాలా విషయాల్లో జరుగుతున్నాయి సార్. వారు ఏ విషయంలోనూ ముందుకెళ్ళడం లేదు. మరి వాటినే నిలబెట్టలేకపోతున్నారు, వచ్చిన సమస్యను పరిష్కరించలేకపోతున్నారు. వీరికి ప్రాపర్టీస్ మీద అధికారం ఇస్తే ఇంకేం చేస్తారో ఏం చేస్తారో తెలియడం లేదు. అంటే ఉన్న వేరే వేరే ఆలోచనలతో మరి ఏమన్నా ఉన్నారో ఏంటో తెలియదు. అలాగే బంకు విషయం ఇందాక చెప్పాం మీకు, బంకు విషయం వాళ్ళకి లేని అధికారంతో చేశారు. మరి ఇంకా ఈ అధికారాలు దేనికోసం చేస్తున్నారో, లేనప్పుడే వాళ్ళు ఎవరికి తెలియకుండా బంక్ చేసేసారంటే ఇప్పుడు నిజంగా అధికారులు ఇస్తే ఏం చేస్తారో ఎలా జరుగుతారో కూడా మాకు అర్థం కావట్లేదు. భీమవరం గ్రౌండ్ విషయంలో అప్పుడు ప్రభుత్వ పెద్దలతో కూడా ఏదో మాట్లాడి మరి ఆ కార్యక్రమాన్ని ఏదో సర్దుబాటు చేయడానికి ప్రయత్నించారు కదా. అది సార్ కొడాలి విజయ్ గారు అన్న ఆయన మాకు చాలా సహకరించారు. గౌరవ మా ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు గారితోనూ, అలాగే వారి ద్వారా గౌరవ సీఎం గారితో కూడా సంప్రదించడం జరిగింది. వారు మాట ఇవ్వడం జరిగింది, మీకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూస్తామని జరగడం జరిగింది. అయితే వారందరి మాటలని తీసివేసి వీరు కోర్టుకి వెళ్తే ఆ తర్వాత మళ్ళీ మేము వెళ్ళి సార్ మాకు ఏదైనా న్యాయం చేయండి సార్, మళ్ళీ ఇదేదో కమిషనర్ గారు నోటీసులు ఇచ్చారు సార్, మీ డాక్యుమెంట్స్ షో చేయండి, అవి చేయండి అని చెప్పి ఇచ్చారు సార్. ఏం చేయమంటే అదేంటయ్యా మీరు కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు పరిధిలో ఇవి గవర్నమెంట్ ఎప్పుడు కూడా డీల్ చేయదు కనుక మేము దాని జోలికి మాట్లాడదలుచుకోలేదు, మీరు ఏదన్నా ఉంటే కోర్టులోనే తెలుసుకోండి అని మాకు
గవర్నమెంట్ నుంచి వచ్చిన సమాధానం. సహజమే కదా, కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత. అదే మరి ఇంత అనుభవం ఉన్న రిటైర్డ్ జడ్జిలు అంత వీక్గా ఎలా కోర్టుకు వెళ్ళారు అనేది మాకు అర్థం అవడం లేదు. ఇది ఏదన్నా మరి ఏంటో అనేది మాకు తెలియడం లేదు. అవగాహన రాహిత్యం. అవగాహన రాహిత్యం ఒక జడ్జి గారికి ఉంటుందని మేమైతే అనుకోం. జడ్జి గారి కంటే ఆయన డ్రాఫ్టింగ్ చేయరు కదా. ఇక్కడ డ్రాఫ్టింగ్ చేశారా చేయలేదని సెకండరీ. ఈయన వర్డ్స్ వితౌట్ కంట్రోలర్ ఆర్ అడ్మినిస్ట్రేటర్ వర్డ్స్. కంట్రోలర్ గారు డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళదు కాబట్టి, అడ్మినిస్ట్రేటర్ గారు వెళ్ళారు కాబట్టి వర్డ్స్ అన్నీ కూడా అడ్మినిస్ట్రేటర్ గారివే కదా. డాక్యుమెంట్స్ లేవు అని డాక్యుమెంట్ తయారు చేసినప్పుడు చెప్పలేడుగా. నా ప్రాపర్టీ విషయంలో నేను తయారు చేసుకున్న ఒక డాక్యుమెంట్ రైటరు చెబుతాడా? నా 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 లోటుపాట్లు ఆయన మాట్లాడతారా? ఆయన రాయగలడా? ఆయన ఇచ్చారు కాబట్టి రాశారు. మరి ఇలా ఈ విధంగా ఉంటే ఏ విధంగా జరుగుతుందో ఎక్కడికి పోతుందో తెలియడం లేదు. అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే అలాంటి ఏదైనా కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది, చెప్పాల్సింది చెప్పేశారు డాక్యుమెంట్లు లేవని. మరి కానీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అవుట్ సైడ్ సెటిల్మెంట్లు కానీ ప్రభుత్వ పెద్దల జ్యోతిని కానీ మనం ఆశ్రయించలేం. గవర్నమెంట్ కూడా ముందుకు రాదుగా. ఇప్పుడు గవర్నమెంట్ మమ్మల్ని మా ప్రాపర్టీ అని వచ్చింది. ఇంకా అది మరి ఏం జరుగుతుందో తెలియాలి. మరి ఇలాగా ఈ విధంగా జరుగుతుంటే మరి మాకు కొంచెం బాధ కలుగుతుంది. ఎల్సీలో ఉండి మేము ఏంటి అనే బాధతో మేము ఉన్నాం. ఈ ట్రాన్స్ఫర్స్ అన్నది ఇప్పుడు తెర మీదకి వచ్చింది. చకచక కొన్ని ముమ్మరంగా ఈ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. మరి ఈ ట్రాన్స్ఫర్స్లో పారదర్శకత మీద మరి దీని మీద మీరు కూడా ఏమన్నా మీ శైలిలో? సార్ ఖచ్చితంగా సార్, ట్రాన్స్ఫర్స్ విషయంలో వీళ్ళు తప్పటడుగులు వేస్తున్నారనే మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఎలక్షన్ల విషయంలో ఏసీ ఎలా వెనక్కి వెళ్ళారో అలా ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా ఇదిగో ట్రాన్స్ఫర్ అదిగో ట్రాన్స్ఫర్ అంటున్నారు తప్ప చేసేసారు అని అంటారు, స్క్రూట్నీ అంటారు, లేకపోతే రివ్యూ అని కూడా వింటున్నాం ఈ మధ్యకాలంలో. ఇవన్నీ జరిగే బదులు ఎవరెవరో రిటైర్డ్ ఇవన్నీ జరిగే బదులు 6 సినడ్ బిషప్లు మాజీ పిలిపించుకుని అట్లీస్ట్ సలహా తీసుకుని, మరీ ఏఎల్సీలో అంత పెద్దలు లేకుండా పోలేదు, లేదంటే మంచివారు లేకుండా పోలేదు, అందరినీ తప్పుల కింద జత కట్టడం. అసలు మొదటికి రావాలంటే పరదేశ్ బాబు గారు, ట్రెజరర్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు వారినే సీజ్ చేసింది. కానీ కోర్టు అందరినీ సీజ్ చేయలేదు. అయితే మేమేంటంటే కోర్టు గౌరవం ఇచ్చి మేము ఇంక మాట్లాడడం లేదు. కానీ మరి పెద్దలు చాలామంది ఉన్నారు, మంచి సీనియర్స్ ఉన్నారు, ప్రజెంట్ ఉన్న వాళ్ళందరినీ కొద్దిగా సలహా తీసుకుని చేస్తుంటే బాగుండు. అలా కాకుండా అందరూ కూడా ఇప్పుడు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళని, ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ తెలియని వాళ్ళని వేసుకొని చేయడం వలన పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు సార్. మరి వాళ్ళు సొంత నిర్ణయాలతోనే వెళ్తున్నారు కాబట్టి మరి అది ఎలా చేస్తారో వాళ్ళు చేయాలి. ఏదైనా నా సలహా అయితే ఆ సినడ్ బిషప్స్ ఎలా చేశారో, మాజీ సినడ్ బిషప్స్ అంటారో, లేకపోతే బిషప్లను కూడా సినడ్ బిషప్లను కూడా కోర్టు ఏమీ తీసేయలేదు. ఎంతసేపు ఆ 4 తీసిన తప్ప రిమైనింగ్ ఏం తీయలేదు. కానీ మరి అయితే వీళ్ళు కుదరదు అని అన్నారు. ఆ రోజు మొదటి రోజే హైదరాబాద్లో మీటింగ్ పెట్టిన రోజే చెప్పినట్టున్నారు కురియన్ గారు. అప్పటి నుంచి కూడా వీళ్ళు వాళ్ళ పరిచర్య, వాళ్ళ సినడ్స్లో వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు సలహా తీసుకుంటే బాగుంటుంది. అలాగే కొంతమంది లే పీపుల్ కూడా పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళు సలహా తీసుకుంటే బాగుంటుంది. అది ఏం లేకుండా వీళ్ళు వన్ వే ట్రాఫిక్లో వెళ్తున్నారు, వారికి నచ్చిన బాణీలో వెళ్తున్నారు. మోస్ గారు, ఇంతకు ముందు మీరు మాట్లాడిన మాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆ తాలూకు ఎపిసోడ్కి ఈరోజు జరుగుతున్న ఎపిసోడ్కి చాలా వ్యత్యాసం ఉంది. ఏంటంటే అప్పుడంతా ఒక ఫైర్ తోటి మాట్లాడడం జరిగింది, అన్ని క్వశ్చన్సే రైజ్ చేశారు. మరి ఈ ఎపిసోడ్కి వచ్చేసరికి చాలా శాంతంగాను, పైగా ఒక సజెషన్స్ ఇస్తూ మేనేజ్మెంట్కి మధ్యలో కొన్ని హ్యుమానిటీ గ్రౌండ్స్ని టచ్ చేస్తూ చాలా ఆద్యంతంగా సాగింది, బాగానే ఉంది. అయితే ఈ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా. మరి వీళ్ళు వచ్చిన తొలినాడు నుండి ఈరోజు వరకు సుమారు ఒక 8-10 మంది పాస్టర్ని
సస్పెండ్ చేయడం జరిగింది. మరి వాళ్ళకి తిరిగి ఏమన్నా పోస్టులు పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే 10 మంది కాదు కానీ 8 మంది అనుకోండి సార్. అంటే వీరు మరి ఈ 8 మంది కూడా చాలా వారి కుటుంబాలని పోషించుకునే ప్రయత్నంలో వారు చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. దాన్ని వాళ్ళు పరిగణలో తీసుకుని ఈ ట్రాన్స్ఫర్స్లో అందరినీ ఎంచేతంటే జనరల్గా చేస్తున్నారు కాబట్టి అందరినీ కలుపుకొని చేస్తున్నారు కాబట్టి వారికి కూడా ట్రాన్స్ఫర్స్ చేసి మంచి ప్యారిష్లు ఇస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. అంటే అదే మీరు అంటున్న 8 మంది మరి వాళ్ళకి సస్పెన్స్ తోటి కోర్టులు ఆశ్రయించడం జరిగింది. మరి ఈ కోర్టులు ఆశ్రయించారు కాబట్టి మేమేమి వాళ్ళకి పోస్టింగ్స్ ఏమో అని వాళ్ళు ఏమైనా భీష్మించుకోవచ్చు కదా. మరి ఒకవేళ సరే వాళ్ళు ఏమైనా పిలిపించి మాట్లాడితే వీళ్ళు ఏమన్నా ఈ కేసులు విత్డ్రా అయిపోతే అలాంటి అవకాశాలు ఏమన్నా ఉండొచ్చు. మరి ఇటు సైడ్ నుంచి వీళ్ళు అటువంటి ప్రయత్నాలు రాజీ ప్రయత్నాల్లో ఏమైనా పాస్టర్లు ఉన్నారని మీకు ఏమన్నా తెలుసా? కొంతమంది ఆ విధంగా ప్రయత్నిస్తున్నారని తెలిసింది, కొంతమంది అలా లేరు. అయితే ఏదేమైనా పోస్టింగ్ అంటూ ఇచ్చి వారిని ఆదరిస్తే వాళ్ళు ఖచ్చితంగా సంస్థకు వ్యతిరేకంగా ఏమీ ముందుకెళ్ళరని నా అభిప్రాయం. అలాంటిది ఏమన్నా ఉంటే నిజంగా అవకాశం ఇస్తే మేము ఖచ్చితంగా మాట్లాడదాం సాల్వ్ చేస్తాం. చాలా సంతోషం మోసి గారు. అయ్యా, మీరు రెండోసారి మా స్టూడియోకి వచ్చి శాంతమూర్తి అయిపోయారు ఈ ఎపిసోడ్ కంప్లీట్గా. చాలా కొన్ని వాల్యుబుల్ సజెషన్స్ చేశారు. మొన్న జాన్సన్ గారు కూడా ఈ పాస్టర్స్ సంక్షేమానికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు, సలహాలు, సూచనలు మన వేదిక ఇవ్వడం జరిగింది. మరి మీరంతా ఏఎల్సి సంక్షేమానికి, పురోగతికి, పూర్వ వైభవానికి మరి అందరూ భాగస్వాములు అవుతూ మీ పందాల్లో మీ ప్రయత్నాలు, పోరాటాలు చేస్తున్నారు. అవన్నీ సఫలం కావాలని, వాటికి మా మద్దతు ఎప్పుడు ఉంటుందని మరొకసారి మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.